ఈ రాష్ట్రాన్ని అశాంతితో అల్లర్లతో నింపేయాలనే ఒక పెద్ద కుట్ర చేస్తుంది వైసీపీ. ఎందుకు అలా చేస్తే మరి వైసీపీకి ఏమొస్తుంది రాజన్ మీరు అడగొచ్చు. రాష్ట్రానికి పెట్టుబడులు రావు, రాష్ట్రానికి కొత్త ఇండస్ట్రీలు రావు. ఎందుకంటే రాష్ట్రంలో అశాంతి, శాంతి భద్రతలు నశించాయి, అత్తమాట గొడవలు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి అంటే ఎవడొచ్చి పెట్టుబడి పెడతాడు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో పెట్టుబడులు వెల్లువగా వస్తున్నాయి మన రాష్ట్రానికి. కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం, మన రెవెన్యూ పెరిగే అవకాశం. ఈ అవకాశాలన్నీ మా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏమి ఇక్కడ డెవలప్ చేయలేదు. ఏ పోలవరం లేదు, రాజధాని లేదు, ఇండస్ట్రీలు లేవు, స్టీల్ ప్లాంట్లు ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇవన్నీ చేసేస్తున్నారు. వీటిని ఎలాగైనా అడ్డుకోవాలి అంటే ఏం చేయాలి? అల్లర్లు క్రియేట్ చేయండి. సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదండి, ఎక్కడో జరిగిన చావుని తీసుకుని ఆ చావుని రాజకీయం చేద్దాం, ఆ చావుని ఆ శవంతో మనం అధికార పార్టీని ఇరుకుని పెడదాం, ఇలాంటివి మనం చూడలేదా సినిమాల్లో? అదే జరుగుతుంది ఇక్కడ. ఇది వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని మర్డర్. ఇది ఇద్దరు యువకుల మధ్య జరిగిన మర్డర్. ఇది దీన్ని పార్టీలకు అంటగట్టి అశాంతితో రాష్ట్రాన్ని నింపేసి ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆపేయాలనేది ప్లాన్ చేస్తున్నారండి. ఇది